जय श्री राम। भारत माता की, भारत माता की। ఇవాళ మహేశ్వర్ రెడ్డి గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ లెజిస్లేటివ్ పార్టీ తీసుకున్న ఈ రైతు కాంగ్రెస్ పార్టీ ఏదైతే రైతులకి నమ్మించి మోసం చేసిందో దానికి వ్యతిరేకంగా దీక్షని వారు చేపట్టినందుకు 24 గంటల సేపు మహేశ్వర్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మహేశ్వర్ రెడ్డి గారు ఫ్లోర్ లీడర్ అయినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు, కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న అవినీతి కుంభకోణాల పైన చాలా యాక్టివ్గా ప్రజల ముందర తీసుకొస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఇవాళ రైతుల పక్షాన, రైతుల కోసం ఒక మాట మాట్లాడుతూ ఆయన చెప్పిండ్రు, కాంగ్రెస్ పార్టీ ఇవాళ ప్రభుత్వంలో ఉన్నదంటే దానికి కారణం రైతులే. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి హైదరాబాద్ చుట్టుపక్కల ఏం సీట్లు రాలే. వాళ్ళకు వచ్చిన సీట్లన్నీ కూడా గ్రామాలలో వచ్చినాయి. రైతులు వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు, నా చేతిలో చాలా కాయిదాలు ఉన్నాయని కూడా చాలా మంది అనుకుంటారు. ఇవన్నీ కాంగ్రెస్ మేనిఫెస్టో, ఇందులో ఉన్నాయని కొన్ని యాడ్ చేస్తాం. వాళ్ళకి ఇంత పొడు మేనిఫెస్టో ఇచ్చిండ్రు, రైతులను మోసం చేసిండ్రు, మహిళలను మోసం చేసిండ్రు, యువతని మోసం చేసిండ్రు, ఎన్ఆర్ఐని మోసం చేసిండ్రు. ఇవాళ గద్దెనెక్కి అందరిని మర్చిపోయి, అన్ని వాగ్దానాలు మర్చిపోయి గరీబోల ఇల్లు కూలగొడతారు. ఒక 9 సంవత్సరాల పైన ప్రజాకంటక పాలన చూసినాం. అంటే అందులో కూడా చివరి 5 సంవత్సరాలు రెండో విడత ఎప్పుడైతే కేసీఆర్ ముఖ్యమంత్రి అయిందో ఇక అదైతే పూర్తిగా రాచరికం, దుర్మార్గపు పాలన. మేము రాజకీయాలు ఇవి ప్రజాస్వామ్యం కాదు, మేము రాజులము, సామంతలు, ప్రజలందరూ మా బానిసలు. ఈ రకమైన దౌర్భాగ్యపు అరాచక పాలన, రాచరికం పాలన కేసీఆర్ కొనసాగించిన విషయం మనకు తెలిసిందే. వాళ్ళు చెప్పినట్టే వినాలి, ఓళ్ళు మాట్లాడొద్దు, మాట్లాడిన వాళ్ళ మీద దాడులు, కార్ల మీద, ఇళ్ల మీద దాడులు. అదేదో పూర్తి స్థాయిలో దొరల పాలన మనం 9 సంవత్సరాలు చూసి అందులో లాస్ట్ 5 years మాత్రం పూర్తిగా ప్రజాకంటక పాలన, ప్రజా వ్యతిరేక పాలన చూసినందుకు వాళ్ళకి ప్రజలు కర్రుగాల్చి వాత పెట్టి వాళ్ళని గద్దెని నింపి ఈ కాంగ్రెస్ వాళ్ళని గద్దెనెక్కించారు. ఇక వీళ్ళు ప్రభుత్వంలోకి వచ్చినాక అదేమో పూర్తి స్థాయిలో రాచరికము, ఇదేమో అరాచకం అయిపోయింది. ఎవరిల్లు ఎప్పుడు కూలిపోతుందో తెలియదు, నోటీసులు లేవు, సమయం ఇచ్చేది లేదు. తుర్కోళ్ళకో న్యాయము, తెలుగులకో న్యాయము, చుట్టాలకో న్యాయము, సామాన్యుడికో న్యాయము. సామాన్యుడు ఇల్లు అయితే క్షణాలలో కూలిపోతుంది. ఇక ఓల్డ్ సిటీలో మైనారిటీలో దిక్కు పోయేది లేదు, అటు దిక్కు చూసేది లేదు. అక్కడ పోతే రేవంత్, అటు పోతే ప్రతి 2వ ఇల్లు ఇల్లీగలే, ప్రతి 2వ భవనము కట్టడం ఇల్లీగలే. వీళ్ళు చేసిన వాగ్దానాలు అనేకం. అందులో రైతులకి బోనస్ ఇస్తా అన్నాడు, రైతు బంధు పేరు మార్చి రైతు భరోసా చేస్తా అన్నాడు, రైతులకి 2 లక్షల రుణమాఫీ అన్నాడు. ఇవాళ అది ఉంటే ఇయ్యము, ఇది ఉంటే ఇయ్యము, నానా కండిషన్లను పెట్టి
రైతు రుణమాఫీని ఒక జోక్గా మార్చేసిండు. కేవలం 25% రైతులకి రుణమాఫీ చేసి 80% రైతులకి పంగనామం పెట్టిండు. బోనస్ ముచ్చట లేదు. ఇవాళ అతి వర్షాలకు కానీ ప్రకృతి వైపరీత్యాలకు కానీ నష్టపోయిన రైతులకి ఎటువంటి సహాయం లేదు. ఇన్సూరెన్స్, క్రాప్ ఇన్సూరెన్స్ లేదు. ఒక పంట అగ్రికల్చర్ పాలసీ విధానం లేదు. ప్రపంచ స్థాయిలో ఇజ్రాయెల్ కానీ అమెరికా కానీ అవన్నీ పోయి చూడాల్సిన అవసరం కూడా లేదు రేవంత్. ఇక్కడ మనకి 20-30 కిలోమీటర్ ఎంత ఉంటుందన్నా గజ్వేల్లో కేసీఆర్ ఫామ్ హౌస్ 50-60 కిలోమీటర్లు ఉంటుందా? ₹1 కోటి సంపాదిస్తున్నట. ఎకరానికి ₹1 కోటి సంపాదిస్తున్నట. అస్పరాగస్, అవకాడో, రకరకాల పంటలు అసలు 2014 నుంచి 24 దాకా రేవంత్ నీ చేతుల ప్రభుత్వం ఉన్నది. కేసీఆర్ ఎకరానికి ఎంత సంపాదిస్తున్నాడు? జర రైతులకి టూరిజం చేపియాడ. కేసీఆర్ మొదటి విడత ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మా అంకాపూర్కి పంపిస్తుండే రైతు డెలిగేషన్లని. ఇట్లా ఎట్లా చేస్తారు చూడు, అంకాపూర్ వాళ్ళు బ్రహ్మాండమైన వ్యవసాయం చేస్తారని. అది కాస్త ఇప్పుడు రేవంత్ నాకు ఒక సజెషన్, నా రిక్వెస్ట్, ఒక ఆల్ పార్టీ డెలిగేషను, ఆఫీసర్లు, రైతు నాయకులు, రైతు కూలీలు వీళ్ళందరినీ కూడా అధ్యయనం చేయడానికి కేసీఆర్ ఫామ్ హౌస్ కి డెలిగేషన్లు పంపిద్దాం. ఎకరానికి ₹1 కోటి ఎట్లా సంపాదిస్తున్నాడు, ఏమేం పంటలు వేస్తున్నాడు, భూసారం ఎట్లా పెంచుతున్నాడు, మార్కెటింగ్ ఎట్లా చేస్తున్నాడు, ఇవన్నీ కూడా దయచేసి రేవంత్కి నాకు మనస్ఫూర్తిగా నేను సజెస్ట్ చేస్తా ఉన్నా. ఇవన్నీ మన రైతుల కోసం, రైతుల భవిష్యత్తు కోసం, రైతులకు ఒక స్టేబుల్ ఇన్కమ్ ఉండాలి, స్టెబిలిటీ రావాలి రైతులకి. ఎంతసేపు కేసీఆర్ పాలన మస్తు కథలు చెప్పిండండి కేసీఆర్. భూసార పరీక్షలు చేస్తా అన్నాడు. కోఆర్డినేట్స్, లాటిట్యూడ్స్, లాంగిట్యూడ్స్ కలిపి కోఆర్డినేట్స్ ఇచ్చి బ్రహ్మాండమైన పంటలు, ఏ పంటలు తెలంగాణలో పండితే మొత్తం ఒక సైంటిఫిక్ అనాలిసిస్ చేసి, అసలు కేసీఆర్ మాటలు మాట్లాడితే కేసీఆర్ దిగిపోయినాక కేసీఆర్ స్పీచ్లు మిస్ అవుతున్నాం మనం చాలా. ఏ మాట కామాట. కేసీఆర్ నడిపిన రోజులు, ఉద్యమం నడిపిన రోజులు పులి కాస్త పోరగాలు చేయబట్టి పిల్లి తయారైంది. కేసీఆర్ మాట్లాడితే రైతులు కానీ ప్రజలు కానీ అందరూ కూడా నమ్మిండ్రు. 10 ఏళ్లు గద్దెనెక్కించిండ్రు. ఇవాళ పిల్లల అవినీతికి కేసీఆర్ బలైపోయిండు, కేసీఆర్ పార్టీ బలైపోయింది. మళ్ళా ఆ పార్టీ లేచేది లేదు, పెట్టేది లేదు. ఈ రేవంత్ ముఖ్యమంత్రి అయిండు. ఈయన అయినాక కూడా రైతులని మొత్తం విస్మరించడం జరుగుతున్నది. సంవత్సరం దగ్గరకు వచ్చింది. ఈ కేసీఆర్ ఉన్నప్పుడేమో వరి తప్ప వేరే పంట వేయొద్దు, రైతులందరూ మనకు బానిసలుగా బతకాలి, ప్రభుత్వం కొంటేనే వాళ్ళకు పైసలు రావాలి, కొనుగోలు కేంద్రాల కోసం రైతులు వేచి చూడాలి. ఈ రకంగా ఉంటుందా అండి బంగారు తెలంగాణ అని? బంగారు తెలంగాణ తెచ్చుకున్న వాళ్ళం. కేసీఆర్కి సపోర్ట్ చేయని వాళ్ళు ఉన్నారు అయినా. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేసిండ్రు, పార్టీలకు అతీతంగా సపోర్ట్ చేసిండ్రు. నట్టేట పోరాళ్ళ కోసం నట్టేట ముంచిండు తెలంగాణని కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఇవాళ వీళ్ళొచ్చి వీళ్ళు అదే బాట పట్టిరు. మళ్ళా మా దగ్గర నిజామాబాద్ పోతే పాకాల అని ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఒక ప్రాంతం ఉంటుంది. ఆడ 24 గంటలు 12 నెలలు సంవత్సరంలో చలి పెడుతుంది. అక్కడ యాపిల్ వండియొచ్చు, కాఫీ వండియొచ్చు, రకరకాల మిరియాలు వండియొచ్చు. ఇవన్నీ ఒక
అగ్రికల్చర్ పాలసీ లేకపోయే అదే కేసీఆర్ విధానమే కొనసాగుతున్నది. నమ్మిచ్చి మోసం చేసే విధానమే కొనసాగుతున్నది. ఇక మన కేసీఆర్ కొడుకులో మాట్లాడుతున్నాడు ఈ మధ్య. ఆయనకు అల్లం కొమ్ము పసుపు కొమ్ము పక్కకు పెడితే దాన్ని గిత్తకుండా వాసన చూడకుండా చెప్పమంటే చెప్తే ఆయన రైతు నాయకుడికి మేమందరం ఒప్పుకుంటామండి. తెలంగాణకి జాతిపిత కావాల్సిన కేసీఆర్ ఇవాళ పోరగాళ్ళకి పితగా మిగిలిపోయింది. ఇద్దరు పోరగాళ్ళకి. ఎందుకంటే ఆ ఇద్దరు పోరగాళ్ళ అవినీతి, భాగవతాలు, వ్యవహారము ఇవన్నీ కథం పట్టించిండు. ఆయన కథమైండు, పార్టీ కథం పట్టించిండు, తెలంగాణను కథం పట్టించిండు. అదే రకంగా ఈ కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతా ఉన్నది. ఈ కేసీఆర్ పార్టీ ఎక్స్పైరీ అయిపోయిన మెడిసిన్ అది. ఎక్స్పైరీ అయిపోయిన మెడిసిన్ విషం కంటే డేంజర్ అది. కాబట్టి ఆ కేసీఆర్ పార్టీ కథమైంది. కేసీఆర్ శకం ఒడిసింది. పులికి ఇద్దరు పిల్లులు పుట్టినరు. ఆ పిల్లులు అవినీతిలకు ఉరికిపోయినరు, జైల్లో పడుతున్నారు, జైల్లో బయటకు వస్తున్నారు, బెయిల్ మీద ఉంటున్నారు. ఈ రాష్ట్రంలో మనకి రైతు రాజ్యం రావాలంటే మనకు భారతీయ జనతా పార్టీ తప్ప వేరే ఆస్కారం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపు సంవత్సరం అవుతా ఉన్నది. ఒక కన్స్ట్రక్టివ్ అపోజిషన్ ఎంపీగా నేను సజెస్ట్ చేస్తా ఉన్నా, దయచేసి ఒక అగ్రికల్చర్ పాలసీ తీసుకురండి. సాయిల్ టెస్టింగ్ చేపియండి. ఇంపోర్ట్స్ ఏమేం తెలంగాణ విదేశాల నుంచి ఏమేమి ఇంపోర్ట్ చేసుకుంటున్నదో ఇవాళ డ్రాగన్ ఫ్రూట్ కానీ, అవకాడో కానీ ఇటువన్నీ అన్ని ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడ పండించే ఆస్కారం కూడా ఉన్నది. డ్రాగన్ ఫ్రూట్ పండుతున్నది కూడా మా ప్రాంతంలో. ఇటువంటి పంటలకి మోటివేట్ చేయండి, ఇన్సెంటివైజ్ చేయండి. దేశ ఆర్థిక వ్యవస్థకి ఉపయోగపడతాము, మన రాష్ట్రం కూడా ఉపయోగపడుతుంది. ఈ రకమైన ఒక పాలసీ తోటి ముందుకు పోతే బాగుంటుందని కోరుకుంటూ ఒకసారి యాడ్ చేస్తా రేవంత్కి. రైతులకి బోనస్ ముచ్చట ఇస్తలేవు, పంట నష్ట పరిహారం ఇస్తలేవు, ఇన్సూరెన్స్ చేస్తలేవు. రైతు భరోసా 15,000 ముచ్చట తీస్తలేవు. 2 లక్షలు 80% రైతులకు పంగనామం పెడుతుంది. డ్రిప్ ఇరిగేషన్ వాటి మీద కేంద్రం నుంచి వచ్చిన ఎస్సీ ఎస్టీలకైతే 100% సబ్సిడీ, ఇతరులకు కూడా సబ్సిడీ. దాన్ని ముచ్చట తీస్తలేవు. వ్యవసాయాన్ని టోటల్ గా విస్మరించి తుంగలో దొక్కి ఇవాళ నువ్వు కూడా కేసీఆర్ బాటలో కేవలం వరి వేసుకునే పరిస్థితిని తెలంగాణ తీసుకొస్తున్నావు. ఈ రకంగా కాకుండా ఒక సైంటిఫిక్ అప్రోచ్ తోటి ముందుకు పోవాలి అని మేము సజెస్ట్ చేసుకుంటూ మీకు ఈయన 6 గ్యారెంటీలు, మహాలక్ష్మి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఆఫ్ 2,500 ఫర్ ఉమెన్ ఆఫ్ తెలంగాణ, ఇది దాని గురించి ఏంది పరిస్థితి అంటే అప్లికేషన్ డేట్ కూడా అనౌన్స్ చేయాలి ఇయ్యాలటి వరకు. మహిళలందరూ వినాలి. రైతు భరోసా ఇవాళ ఏంది పరిస్థితి? కాంగ్రెస్ పార్టీ ఇన్ ఇట్స్ ఎలక్షన్ మేనిఫెస్టో had pledged to increase assistance amount to ₹7,500 per acre per season, promising 15,000 across 2 seasons. ఇవాళ పరిస్థితి ఏంటంటే రైతు భరోసా కాదు, రైతు బంధు కూడా చక్కగా వస్తలేదు. రైతు భరోసా has not been disbursed to farmers and therefore affected its agriculture produce. బంధు లేదు, భరోసా లేదు, 2 వీక్ని. గృహ జ్యోతి, the Congress party had promised for providing free electricity up to 200 units to all eligible households. ఇప్పుడు ఏమంటాడు? పాత బకాయిలు కట్టేస్తే అప్పుడు ఇస్తారట.
వాళ్ళు కట్టేది లేదు, ఈయన ఇచ్చేది లేదు. అటు ఓల్డ్ నీ బకాయిలలో 90% రాష్ట్రంలో ఉన్న బకాయిలలో ఓల్డ్ సిటీలే ఉంటాయి. నీకు దమ్ము ధైర్యం ఉంటే పోయి వసూలు చేసుకురా పప్పు. ప్రతి దాంట్లో తురుకొనుకో న్యాయము, తెలుగొనుకో న్యాయము. ఇందిరమ్మ ఇల్లు, ఆ ఇందిరమ్మ చనిపోయి 7 మందేమో ఆమె ఇప్పుడు కూడా శాంతంగా ఉండేది. ఆమె పేరు ఇప్పుడు కూడా బదనాలు చేస్తున్నది. Eligible applicants with 250 square yard plot and land and financial assistance of rupees 5 lakh facilitate the construction of their own homes. नाम के वास्ते 11 మార్చి 2024 నాడు అనౌన్స్ చేసిండు. ఈయనటి వరకు ఒక ఇల్లు కట్టింది లేదు, ఒక అప్లికేషన్ తీసుకున్నది లేదు, ఒకళ్ళకి పైసలు ఇచ్చింది లేదు. ఇక ప్రతిసారి మోసపోయేది యువతనే. యువ వికాసం అబ్బా ఇదైతే వింటే నాకు కూడా ఒకటైపోతుంది ఏంటండి ఇది విన్నాక. 5 lakh assistance for college students, Telangana International Schools in every mandal. The financial assistance card worth rupees 5 lakh will be provided to students, which can be used in payment of college fees, in addition to fee reimbursement. కేంద్రంకి వెళ్ళి వచ్చే ఫీ రీయింబర్స్మెంట్ కాకుండా 5 లక్షలు ఇచ్చినట్ట కార్డు, క్రెడిట్ కార్డు ఇచ్చినట్టు. కోచింగ్ ఫీజ్, ఫారెన్ కాలేజ్ ఫీజ్, ఓవర్సీస్ ట్రావెల్ ఎక్స్పెన్సెస్, ట్యూషన్ ఫీజ్, పర్చేజ్ ఆఫ్ బుక్స్ అండ్ స్టడీ మెటీరియల్స్, హాస్టల్ ఫీ, ఎగ్జామ్ ఫీ, skill development courses to buy laptops, research instruments and other education related expenditure. Telangana International Schools will be built in every mandal. ఆ కేసీఆర్ మండలకు ప్రతి మండలికి 100 పడకల హాస్పిటల్ కట్టిండు, ఈయన ఇంటర్నేషనల్ స్కూల్ కడతాడు. ఏంది పరిస్థితి అని చూస్తే ఇయ్యలటి వరకు మొదలు కాలే. ఇక 6వ ప్రామిస్, 6 గ్యారెంటీలది. చేయూత సీనియర్ సిటిజన్ స్కీమ్, 4,000 మంత్లీ పెన్షన్ టు సీనియర్ సిటిజన్స్, విడోస్, డిజేబుల్డ్ అండ్ అదర్స్. హెల్త్ ఇన్సూరెన్స్ ఆఫ్ rupees 10 lakh అండర్ రాజీవ్ ఆరోగ్యశ్రీ. ఈ రాజీవ్ ఆరోగ్యశ్రీ ఇవాళ కార్డులు కూడా వస్తలేవు. ఎందుకంటే రాజీవ్ గాంధీ బొమ్మ పెట్టమంటుందట ప్రభుత్వం. రాజీవ్ గాంధీ బొమ్మ పెడతానికి కేంద్రం ఒప్పుకోదు. మాజీ ప్రధానమంత్రులు పెట్టాలి, ఎందుకు పెట్టాలి? ముఖ్యమంత్రి చక్కదనం ఉన్నావు, ప్రధానమంత్రి ఫోటో నీ ఫోటో పెట్టుకొని కానీ అయ్యా నువ్వు ఉన్న 5 లక్షలు కూడా బంద్ చేస్తున్నావు. నువ్వు ఏబట్టి నీ 10 లక్షలు ఎన్నడో వస్తుందో రాదో కానీ అది ఆ స్కీము నాశనం. ఇక పెన్షన్ కథ వస్తే మంత్లీ పెన్షన్ ఆఫ్ rupees 4,000 విల్ బి ప్రొవైడెడ్ టు సీనియర్ సిటిజన్స్, విడోస్, డిజేబుల్డ్, బీడీ వర్కర్స్, సింగిల్ ఉమెన్, టాడీ tappers, weavers, AIDS and filaria patients and kidney patients undergoing dialysis. Rajiv Arogyasri health insurance of rupees 10 lakh will be provided. ఇప్పటి వరకు 4,000 రూపాయల స్కీమ్ ఏమైంది అంటే ఇయ్యాలటి వరకు మొదలు కాలేదు. ఎన్నడు మొదలవుతుందో అడ్రస్సు లేదు. ఇక ఈ రకంగా మీ ప్రభుత్వం కొనసాగి సంవత్సరం అవుతా ఉంది. మీరు చేసిన వాగ్దానాలు మెయిన్ 6 వాగ్దానాలల్లా వాగ్దానం కూడా పూర్తి కాలేదు, మొదలు కాలేదు. ఇక నువ్వు పోయే బాట చూస్తా ఉంటే ఆ కేసీఆర్ని ఎట్లయితే కర్రుగాల్చి వాత పెట్టినరో ప్రజలు, నీకు కూడా అదే గతి తొందరలో పడుతుందని క్లియర్గా కనబడతా ఉన్నది. ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ తప్ప ప్రజల మేలు కోసం, శ్రేయస్సు కోసం, రైతు నిజమైన భరోసా కోసం బీజేపీ తప్ప వేరే ఆస్కారం లేదు. ఇప్పటికీ చెప్తా ఉన్నాం, దయచేసి మీరు చేసిన వాగ్దానాలు ఇంప్లిమెంట్ చేయండి, రైతులను ఆదుకోండి, రైతులకు మీరు ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోండి. ఒక మంచి సైంటిఫిక్ అప్రోచ్ తోటి అగ్రికల్చర్ పాలసీ తయారు చేయండి. ఇవాళ కొద్దో గొప్ప పనిచేసి, కొద్దో గొప్ప ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ మీద పనిచేసి, కొంచెం లాజిస్టిక్స్ మీద పనిచేస్తే 5 సంవత్సరాలు ఎంపీగా ఉన్న 2 సంవత్సరాలు 15,000 14,000 రేటుకి పసుపు అమ్ముకుంటా ఉన్నారు మా ప్రాంతంలో. గత 20 ఏళ్ళు రేట్లు ఇవాళ అమ్ముకుంటా ఉన్నారు. కొంచెం పనిచేస్తే ఎంపీగా నువ్వు ప్రభుత్వం ఉన్నావు, ముఖ్యమంత్రి ఉన్నావు, నీకు వేర్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే అన్నట్టు, మనసుంటే మార్గం ఉంటుంది అన్నట్టు. దయచేసి మనసు ఉంచుకో రైతుల మీద, రైతుల భవిష్యత్తు కోసం పనిచేయండి. మంచి పాలసీలు తీసుకురండి, మంచి పంటలు తీసుకురండి, మంచి విధానాలు తీసుకురండి. కేసీఆర్ బాటలో పోవద్దు. తెలంగాణ నాశనం చేసిండ్రు. ఇంకోటి
క్లియర్గా చెప్తున్నా బ్రదర్, మళ్ళీ చెప్తున్నా, మొన్న చెప్పిన కేసీఆర్ పోరగాన్లకి కుక్క కూడా ఓటేయదండి. వాళ్ళు చేసిన పాపాలు, వాళ్ళు చేసిన అఘాయిత్యాలు ఇంతో అంతో కావు. ఆ రాచరికము, ఆ దాడులు, కేసులు, ప్రతి ఒక్కరిని భయపెట్టించుడు. కేసీఆర్ పోరగాన్లకి కుక్క కూడా ఓటేయదు. భారతీయ జనతా పార్టీ ఈ రకంగా మహేశ్వర్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక్కటై ఇవాళ ఏ రకంగా అయితే రైతుల కోసం ఈ దీక్ష చేపట్టిందో ఇదే విధంగా మనము ఒక మంచి అపోజిషన్, బలమైన అపోజిషన్ పార్టీగా ముందుకెళ్దాం. రానున్న కాలం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటవ్వడం ఖాయం. ఎట్లా ఏర్పాటు కాదో మేము కూడా అందరం కలిసికట్టుగా చూస్తాం. తప్పనిసరిగా పెద్ద మెజారిటీ తోటి ఈసారి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకురావడానికి మేమందరం కలిసికట్టుగా ముందుకు పోతాం. మరోసారి మహేశ్వర్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ధన్యవాదాలు. భారత్ మాతాకి.